పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆర్టీసీ బస్సు లారీ ఢీకొనడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఒక వ్యక్తికి చిన్న గాయాలు తప్ప మిగతా వాళ్ళందరూ క్షేమంగా బయటపడ్డారు. సంఘటన జరిగిన వెంటనే కొమరాడ ఎస్ఐ సంఘటన స్థలానికి తన సిబ్బందితో వెళ్లి గాయపడిన వారిని కొమరాడ ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి, సంఘ నాయకులు రామారావు సంఘటన జరిగిన వద్దకి గాయపడిన వారి వద్దకి వెళ్లి పరామర్శించారు. ఒరిస్సా వెళ్తున్న లారీ అటు కోనేరు నుండి పార్వతీపురం వస్తున్న ఆర్టీసీ బస్సు రెండు మలుపు వద్ద ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం పోలీస్ స్టేషన్కి అతి సమీపంలో భారీ ఇక్కడ కార్నర్ ఉందండి. దీనికి సంబంధించి ఈరోజు అనగా శుక్రవారం 12 గంటల ప్రాంతంలో అటు పార్వతీపురం నుండి ఒక లారీ పెద్ద లారీ వస్తుంది. ఇటు కూనేరు నుండి ఆర్టీసీ బస్ వెళ్తుంది. లారీ నెంబర్ ఓడి 16K7665 అండి. అలాగే ఏపీ ఆర్టీసీ బస్సు నెంబర్ AP 35Y3897 బస్సులు. ఈ కార్నర్ పెద్ద కార్నర్ అండి. ఈ కార్నర్లో ఢీకోవడం వల్ల భారీ ప్రమాదం జరిగింది. ఒక్క ప్యాసింజర్ చిన్న ప్రమాదం తప్ప మిగతా వాళ్ళకి ఏమీ జరగలేదు. అయితే మేము అనేది ఏంటంటే గతంలో ఇక్కడ చాలా యాక్సిడెంట్లు జరిగాయి, అనేక మంది కూడా చనిపోయిన పరిస్థితి ఉంది. ఎవరు స్పీడ్ బ్రేకర్లు ఇంతవరకు ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు కానీ ఈ రోడ్ల భవన శాఖ అధికారులు స్పీడ్ బ్రేకర్లు కానీ ఇక్కడ సూచనలు కూడా ఏవి కూడా పెద్ద ఎత్తున పెట్టిన పరిస్థితి ఇక్కడ భారీగా ప్రమాదం జరుగుతున్నాయి. ఎప్పటికైనా రోడ్ల భవన శాఖ అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు పెట్టాలి, అలాగే భారీ కార్నర్ కాబట్టి సూచనలు కూడా పెట్టాలని చెప్పి కోరుతున్నాం. సంఘటన జరిగిన వెంటనే కొమరాడ ఎస్ఐ నీలకంఠ గారు తన సిబ్బందితో వచ్చి ఎగిన గాయాల పైన హాస్పిటల్ జాయిన్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇంకా పూర్తి దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా చాలా భారీ ప్రమాదం ఈరోజు ఇక్కడ తగ్గిందని చెప్పి మేము చెప్పగలము. ఎందుకంటే ఆర్టీసీ డ్రైవర్ కొద్దిగా నెమ్మదిగా ఎలబట్టి తగ్గింది, లేకపోతే ఇంచుమించు 40-50 మంది కూడా చచ్చిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రోడ్ల భవన శాఖ అధికారులు వెంటనే ఇక్కడ స్పీడ్ బ్రేకర్లతో పాటు భారీ ఎత్తున సూచనలు అన్నీ కూడా ప్రమాదాలు జరగకుండా సూచనలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ రోడ్ల భవన శాఖ అధికారులకు విన్నవించుకుంటున్నాం. భద్రపురం నుండి బాలరానికి 11:30కి ఎక్కాము. 11:30 సరే వచ్చి మేము ఎంతసేపు అవ్వలేదు, పావు గంటలోనే కొమరాడ దగ్గరలోనే లారీ వచ్చి పక్కన గుద్దేసరికి కళ్ళు మూసి తెరిచేలాగా అంతా జరిగిపోయింది. మేము చాలా భయాందోళనతో ఉన్నాము. కానీ మాకు డ్రైవర్ గారు చాకచక్యం వల్ల మాకు ఎటువంటి ఇది లేదు. డ్రైవర్ గారు త్వరగా కొయ్యడం వల్ల మేమందరం ప్రాణాలని బిక్క పెట్టుకొని బయటకు వచ్చి పరిగెత్తులు తీసాము. ఈ డ్రైవర్ గారికి మేము రుణపడి ఉంటాము.